హలో గైస్, హాయ్ అందరికీ నమస్తే. సో ఈ వీడియోలో వచ్చేసి కోట్లింగాలు అయితే వీడియో మీకు చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. కోట్లింగాలు బాగుంటాయి. అక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి, ఏం కదా, ఆ లొకేషన్ ఏంది, స్టార్టింగ్ది అంతా మీకు చూపిస్తాను అనమాట. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేయండి. ఓకే, ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ వీడియోని లైక్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. హలో గైస్, ఓకే ఇది ఎంట్రన్స్ అనమాట స్టార్టింగ్లో. ఓకే, ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఓం శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. అదేంద్ర లాస్ట్లో సమ్మసంత్రణ. మనకి కన్నడ రాదు, ఏదో వచ్చిన కాడికి చెప్తున్నాను. లాంగ్వేజ్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి, మన తెలుగులోకి మాత్రమే. లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఇదేంద్ర ఇది ప్రైమరీ స్కూల్. ఓకే, ఇంకా కొంచెం ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం వచ్చేసినాము. ఇదంతా ఇదే లొకేషన్ అనమాట. చుట్టుపక్కల ఒకసారి చూపిస్తా. ఓకే, ఏదో బాగుంటుంది లోపల టెంపుల్లో అంటే ఒకసారి చూద్దామని, విజిట్ చేద్దామని, అలాగే మన వ్యూవర్స్ కూడా చూపిద్దామని అనుకున్నాను. ఇంకా లాడ్జ్ ఈడే ఉంది. మనం ఎవరైనా స్టే చేయాలనుకుంటే కూడా లాడ్జ్ అనమాట ఇది. ఈ నుంచి ఇదేనా లోపలికి ఎంట్రీ? అక్కడి నుంచి పోవాలన్నా? సరే ఉండు, ఒకసారి ఆగు చూద్దాం లొకేషన్ మనం ఎక్కడి నుంచి పోవాలన్నా. మనం ఇప్పుడు రెండు విధాలుగా అయితే ఎంట్రీ కావచ్చు. ఒకటి ఆ సైడ్ కూడా ఎంట్రీ కావచ్చు, మళ్ళీ ఈ సైడ్ కూడా ఎంట్రీ కావచ్చు. ఇట్లయితే దగ్గర అవుతుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇదైతే కొంచెం దగ్గర అనమాట, దగ్గర అంట. ఈ నుంచి ఇట్లా పోవచ్చు అంట. ఒకసారి చూద్దాం ఈ పక్క కూడా ఎంట్రన్స్ ఎట్లా ఉంది అని. ఇక్కడ కూడా ఏదో పెద్దది ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. విష్ణుమూర్తినా, అమ్మవారా? ఓకే, ఈ నుంచి ఇచ్చినాడు. ఇదేరా, ఇదే లెఫ్ట్. ఓకే, ఇక్కడ లాడ్జ్ కూడా ఉంది చూడండి, స్టే చేయనీకే. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఇక్కడ లాడ్జ్ ఉంది. అలాగే మెయిన్ రోడ్లో కూడా మీకు చూపించాను లాడ్జ్ ఉంది అని. ఇదంతా ఎంట్రన్స్. ఆ సైడ్ ఉంది ఎంట్రన్స్, ఈ సైడ్ ఉంది. ఆ సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంది. ఈ సైడ్ ఎంట్రన్స్ బాగుంటుందంటే ఇక్కడికి వచ్చినాము. ఒకసారి చూద్దాము. బైక్ ఆడ పార్క్ చేయాలరా మనము? బైక్ ఏం లేవు కదా, ఈడే పార్క్ చేద్దాము. ఇంకా ఇదంతా పార్కింగ్ ప్లేస్ మొత్తము చూడండి, ఎంత పెద్దగా ఉంది పార్కింగ్ ప్లేస్. వచ్చేసి ఆడ పెట్టేసేమో. చూసినారా, అక్కడ నుంచి వచ్చినా ఇక్కడ నుంచి వచ్చినా అక్కడ ఎంట్రన్స్ ఉంది. అక్కడ ఎంట్రన్స్ అయినా ఇక్కడ ఎంట్రన్స్ అయినా మొత్తం ఇదే, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ టిఫిన్స్కి అన్నిటికీ మళ్ళీ కిరాణా కొట్టు ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా టికెట్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి పోదాము. 20 రూపాయలు అని అంటున్నారు టికెట్. ఒకసారి లోపలికి ఎంటర్ అయితే మనకి ఒక ఐడియా వస్తుంది. ఒకసారి లోపలికి పోయేసి మొత్తం టెంకాయలు అన్నీ అమ్ముతున్నారు. ఇదే అదే ఇది లేడీస్ టాయిలెట్. తీసుకున్నారా? లేడీస్కి జెంట్స్కి టాయిలెట్స్ రూమ్స్. ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, స్టే చేయడానికి కూడా ఉంటుంది. ఇది లోపలికి ఎంట్రీ. ఎవరు రాలే ఈరోజు, మామూలుగా వస్తారు కదా. టికెట్ వచ్చేసి 20. మొబైల్ యాడ్ వరకు ఎంట్రీ ఉంటుందో మొబైల్ చూసుకొని. అది కూడా ఎంట్రీ. ఆ పక్క చెప్పిన లేదా ఇందాక, అక్కడ ఎంట్రీ ఉంది, ఇక్కడ ఎంట్రీ ఉందని. అంతా వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళతో పాటు పోదాం. టికెట్ యాడ్ ఇక్కడ తీసుకునేకుంది. ఓకే, టెంకాయ వచ్చేసి 50 రూపాయలు. లోపలికి ఇది ఎంట్రన్స్. అదే 2 సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు మనం వచ్చింది ఇంకో సైడు, ఇప్పుడు ఇది ఈ సైడు. అది ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ కూడా దండి ఉన్నాయి షాప్లు టికెట్కి. ఓకే, ఎక్కడ దాకా మొబైల్ ఏం చేయాలి? నేనేం చెప్పినా నీకు 100 రూపాయలు చేంజ్ తీసుకుందాం రా అని చెప్తే మళ్ళీ నాకన్నా 40 అయిందంటావు. నేనేం చెప్పాలా నీకు? ఓకేనా, ఇప్పుడు పోదాం డైరెక్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి. ఆల్మోస్ట్ వచ్చేసినాము. సైడ్ లాక్ వేసినావు బైక్కి.
అమ్మ ఆ సందు తిప్పి ఈ సందు తిప్పి మనం ఇట్లా వచ్చేసినాము. మొత్తం రౌండ్ తిరుక్కుండా పోవాలా. తిరుపతిలో రౌండ్ తిరిగినట్టు ఉంటుంది. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి. ఇప్పుడు జనాలు ఎవరు లేరు కాబట్టి మనం ఇట్లా చూడగలుగుతున్నాం. అదే జనాలు ఉన్నారంటే వీడియో తీసేకుండదు, ఏముండదు, మొత్తం దొబ్బుకుంటూ పోతారు. సరే ఇంకా ఓకే. ఇందాక తీసుకున్నాం కదా టికెట్, ఆ నుంచి స్టార్టింగ్ ఇదే. మొత్తం వచ్చేసి కోటిలింగాలు అంటారు కదా. మీకు స్టార్టింగ్ పాయింట్ చూపించాను, ఎంట్రీ కూడా ఎట్లా రావాలా అని. ఇక్కడ నుంచి పోవచ్చు అనమాట లోపలికి. ఇది స్వామి ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడు ఉన్నాడు. ఇంకా ఎక్కడ చూసినా కూడా మొత్తం లింగాలే ఉంటాయన్నమాట. ఇదంతా చూడండి. ఓం నమ శివాయ. చూసినారు కదా, ఎన్నవే ఆడ లోపల చూసినా ఎట్లా చూసినా మొత్తం తిరిగేదంతా ఇవే. ఈ లొకేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. గౌరవం అట్లా పోదాం. స్వామి దేవుడా, కుంకుమ కూడా లేదు కదా ఈ మధ్యలో. అన్ని చోట్ల వేసినారనమాట. ఇందాక దండలు ఆమె టెంకాయ ఇచ్చింది కదా ఆడ. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే టెంకాయ వచ్చేసి 100 రూపాయలు అని చెప్తారు. 50 రూపాయలకి చాలే అని చెప్తే 50 రూపాయలకి దండ కూడా ఇచ్చేసినారు ఫ్రీగా. ఇదిగో ఫస్ట్ 100 రూపీస్ అని చెప్పినారు. 100 రూపీస్ అని చెప్తే వద్దులే అవసరం లేదా అని చెప్తే మళ్ళీ 50 రూపాయలకి తీసుకుపోండి లేని అని ఇచ్చేసినారు. ఇదే సరిగా ఒలసలే కదరా టెంకాయ. సరే పట్టుకో, ఎవరెవరు పట్టుకో టెంకాయలు. ఆ పక్క లోపలికి ఎంట్రీ ఇచ్చేది. దా దేవుడా, ఈరోజు పౌర్ణమి అయినా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మళ్ళా ఓం నమః శివాయ. లోపల టెంకాయ ఓటేది ఉందేమో. నా లోపల ఒకటి కొట్టనీయకుండా. పోదాం లోపలికి పోదాం. అంటే అక్కడలే లోపలికి లే. ఇక్కడ చూసినారు కదా, ఈ పక్క అలాగే ఈ పక్క ఎక్కడ చూసినా ఇదే. ఓకే, కెమెరా నాట్ అలౌడ్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓన్లీ టెంపుల్లో, మెయిన్ టెంపుల్లో మాత్రమే. మళ్ళీ బయట ఇదంతా తీయచ్చు. లోపల ప్రసాదంది. ఏమంట ఎవరు చెప్పలేదే. ఇది మెయిన్ ఎంట్రీ. ఈ పక్క ఇక్కడ ఒక టెంపుల్, అలాగే మళ్ళీ ఈడ వస్తుందన్నమాట కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అని. మళ్ళా బ్యాక్ సైడ్ ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. మొత్తం ఈ ఇంట్లో ఈ మెయిన్ దాంట్లోనే 3 టెంపుల్స్ ఉంటాయి. అది కాకోకుండా మళ్ళీ అటు సైడ్ ఉంటుంది. అటు సైడ్ కూడా పోదాము, ఒకసారి చూద్దాము.
ఈ చెట్టు పిల్లల కోసం అన్నమాట. ఉయ్యాల కట్టినారు. ఉయ్యాల్లో దారాలు మొత్తం ఎక్కువైతే ఈ చెట్టుకు కట్టేసినారు. ప్రసాదం కూడా ఇచ్చేది ఈ లొకేషన్లోనే. అసలు లోపలికి పోదాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. అయితే మేము వచ్చింది ఇంకొక రూటు. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. చూపిస్తాం. మామూలు టెంకాయ అయితే లోపల కొట్టనీకైతే అలవలేదు. ఈ నుంచి మళ్ళీ బయటికి పోయి అక్కడ కొట్టేసేయాలి టెంకాయ. ప్రసాదం ప్లేస్. చూసినారు కదా, ఎగ్జిట్ వే అంటే మనం ఎగ్జిట్ వే అదే అంట. మనం బైక్ పెట్టిన ప్లేస్ ఎగ్జిట్ వే. ఇదే ఇదంతా ఉన్నాయి మొత్తం. అంతా లింగాలన్నీ మొత్తం ఈ సైడ్ కూడా ఉన్నాయి సుమారుగా. ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం ఏడుంది ఇదిరా? అవునే, అది మెయిన్. ఏడుంది ఎంట్రన్స్? నంది కాడ ఉందా? వీడియో తీద్దామని అంతే. దా మొత్తం పెద్దది. ఈడ దిగుదాం రా ఫోటో బయటికి పోయినాక. ఆడ నుంచి దిగుదాం. పోదాం ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి టెంకాయ కొట్టించుకొని ఇందాక లోపలికి వచ్చినది టెంకాయ కొట్టి పోవాలన్నమాట. టెంపుల్స్ అన్నీ దర్శనం చేసేసుకొని ఇట్లా లోపలికి ఎంట్రీ ఇచ్చి పాండురంగ స్వామి దేవాలయము, గణపతి, రామలక్ష్మణ్ సీత. మీరు లోపలికి ఇట్లా ఎంట్రీ అయినారంటే ప్రతి ఒక్క స్వామి దగ్గర ముక్కొని ఇటు రావాలన్నమాట. ఇట్లా దాటుకొని పోయినారంటే చూసినారు కదా, ఆల్రెడీ ఆడ పెట్టేసినట్టు దాటుకొని లేకోకుండా ఇట్లా పోవాలా. అంటే వాళ్ళు టెంపుల్ వాళ్ళు కాబట్టి అక్కడ పోయింటారు. ఖచ్చితంగా వాటర్ పోసి పోవాలా అని అయితే చెప్తూ ఉంటారు. ప్రతి టెంపుల్ కాడ ప్రతి గుడి కాడ అట్లనే చెప్తారనమాట. మన ఇష్టం, పోస్తే పోయచ్చు లేకపోతే లేదు. ఓకే, ఉంటాను. ఉంది. చూసినారు కదా వాటర్ దగ్గర అది ఇది. మళ్ళీ ఈడ లోపలికి ఎంట్రీ అయ్యి ఏడ దాటుకోకుండా మళ్ళీ లోపల పోయి ఆడ ముక్కు అని మళ్ళీ ఆడ నుంచి ఇట్లా బయటకు వచ్చేసేయాలి. బయటకు వచ్చేసిన తర్వాత అదంతా రౌండ్ వేసుకొని వద్దాము. ఓకే, ఆ నంది దగ్గర కూడా ఒకసారి అట్లా ఒక రౌండ్ పోయేసేద్దాము. మీరు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా చేంజ్ అయితే పెట్టుకోండి. చేంజ్ పెట్టుకొని మాత్రమే అక్కడ నుంచి ఎంట్రీ అయితే, ఒక్కసారి ఎంట్రీ అయితే సడన్గా బయటకోనికి అయితే ఉండదు. మొత్తం చూసుకొని పోవాలి. ఓకేనా? ఇది మనం ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇప్పుడు చూసినాం కదా, అక్కడ ఎంట్రీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాము. ఈ ప్లేస్ కాడ కూడా మనకు చెప్తారు ఏంది ఏం కదా అని. చెప్పిన తర్వాత ఖచ్చితంగా అయితే అమౌంట్ పెట్టాల్సిందే. మీరు ఫ్రీగా వచ్చినాము చేంజ్ లేదంటే ఇక్కడ ఫోన్పే కూడా అవైలబుల్లో ఉంటుంది. పొరపాటున మాకు చేంజ్ లేదు, 100 రూపీస్కి చేంజ్ లేదు, 500 రూపీస్ చేంజ్ లేదు అన్నారనుకోండి, ఇంక అంతే. మీరు ఖచ్చితంగా ఫోన్పే కూడా చేయాల్సిందే. ఒక్కసారి ఎంట్రీ అయితే ఎగ్జిట్ వరకు ఆడపది చేంజ్ పెట్టేసి రావాలా. మినిమం ఒక 200 అంటే 10 రూపీస్ నోట్స్ వచ్చేసి ఒక 20 దాకా అయితే మీరు పెట్టుకోవాలి. చూపిస్తా. ఇది స్వామి దేవుడ సిమెంట్. అది రాయి కాదు, అంత పెద్ద రాయి. ఆడ మొత్తం సిమెంట్. అది అదంతా రాళ్ళు కట్టింటారా, అదంతా సిమెంట్ పూసింటారు. అదంతా సపరేట్ కట్టేసింటారు. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. మనం ఎగ్జిట్ ప్లేసు ఇదేరా ఇందాక మనం చెప్పినది. ఆడ దిగుదాం ఫోటో. ఎంతకి అలా చేంజ్ ఎంత కొడతావు నువ్వు ఫోన్పే? ఒక్కసారి బా ప్రసాదం ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం. ఇవేలే మొత్తం.
స్వామి దేవుడా, శివాయ. ఎంత కావాలా చేంజ్ అంటాడు. ఓకే, ఇంతసేపు మనం ఈ సైడ్ మాత్రమే చూసినాం కదా, ఈ సైడు అలాగే నంది ఈ సైడ్ ఉంది. అంతేకాకుండా మళ్ళీ ఈ సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా ఉంది. మనం ఇటు సైడ్ కూడా పోయి ఒకసారి చూద్దాము ఎట్లుంది ఏం కదా ప్లేస్ అని. ఈ నుంచి బయటికి ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. శివాయ ఓం శివాయ ఓం. మన ఇష్టం, మనకు వచ్చిన ప్లేస్లో లోపల ఎక్కడైనా సరే ఫోటో దిగచ్చు. కానీ ఆ సైడ్ పోయి మెయిన్ గుళ్ళోకి అయితే సెల్లు నాటాలో అనమాట. చింతల బ్రహ్మపుత్రారెడ్డి, చింతల సునందమ్మ మరియు కుటుంబ సభ్యులు, వాయల్పాడు, చిత్తూరు జిల్లా. సో ఎవరెవరు ఈ శివలింగ ప్రతిష్టకి ఇచ్చినారో వాళ్ళ పేర్లు ఇక్కడ ప్రతి చోట ఉంటాయి అన్నమాట. వాళ్ళ పేర్లు, ఎవరు ఏం కథ, ఎప్పుడు ఇచ్చినారు అని, ఇదంతా కూడా అదే అన్నమాట. ఓకేనా, కొన్ని ఉన్నాయి లేవు. సేమ్ ఆ సైడ్ ఇందాక నంది శివలింగము ఎలా ఉందో సేమ్ ఈ సైడ్ కూడా అదే మాదిరిగానే ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇదన్నమాట సేమ్ చూసినారు కదా, ఆ పక్క ఎట్లుందో ఈ పక్క కూడా అట్లే ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం శివలింగాలే ఉంటుంది. ఈడ కూడా సాములు లైన్గా ఉంటారు. మనము ఆ సైడ్ ఈ సైడ్ కొంతమంది ఏదంటే ఎంట్రన్స్ అయితేనే అవి మాత్రమే శివలింగాలు ఉన్నాయి అని అనుకుంటారు. అట్లా ఏం లేదు. మనం లోపలికి వచ్చిన తర్వాత మనము ఒక లింగం దగ్గరకు పోయి నిమ్మలంగా పూజ చేసి ప్రశాంతంగా ముక్కొని కూడా వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ సపరేట్ ఓన్లీ ఒక స్వామి దగ్గర మాత్రమే, చూసినారా ఇలా చేస్తారనమాట. ఒకటి లోపల ఓకే, ఇంకా చూసినారు కదా. ఇంకా ఈ నుంచి ఇంకా మనం బయటికి అయితే ఎగ్జిట్ అయిపోదాము. ఏడుంది ఎగ్జిట్ ప్లేస్, అటు సైడ్ వచ్చేద్దామా. ఇందాక వచ్చినది ఎగ్జిట్ ప్లేసా? ఇంకా ఎగ్జిట్ కావాలంటే ఇక ఎగ్జిట్కి దారి మనం ఫస్ట్లో ఎంటర్ అయినామో అదే ఎగ్జిట్కి దారి. చూసినారు కదా, ఈ సైడ్ నుంచి పోయి అదంతా రౌండ్ తిరుక్కొని మొత్తం ఇట్లా వచ్చేయచ్చు. ఈ పక్క ఇదంతా ఇట్లా రావచ్చు అనమాట. ఆ సైడు ఇట్లా సెంటరు, మళ్ళీ ఇది అట్లా వచ్చేసి మొత్తం అటు రౌండ్ తిరుక్కొని ఇట్లా ప్రసాదం, వీడు కూడా ప్రసాదం ఇస్తుంటారు. అలాగే ఇంకో చోట లోపల కూడా ఇస్తుంటారు. ఈ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాము. మనం యాడైతే స్టార్టింగ్ టోకెన్ నెంబర్ టికెట్ తీసుకొచ్చు అన్నాను, అక్కడైతే ఎగ్జిట్ కావాలన్నమాట. వే టు ఎగ్జిట్. మళ్ళీ ఈ నుంచి కూడా డైరెక్ట్ రైట్ సైడ్ కూడా ఉంది. మీరు ప్రసాదం అయితే 3 రకాలు ఉంటుంది. ఒకటి ఆ స్టార్టింగ్లో 40 ఉంటుంది, మధ్యలో 60 ఉంటుంది, మళ్ళీ 100 రూపీస్ ఉంటుంది. అట్లా 3 రకాల ప్రసాదం కూడా ఉంటుంది ఇక్కడే. మనము ఇట్లా లోపలికి వచ్చేసి ఎగ్జిట్ అయితే వేయచ్చు. వాటర్, డ్రింకింగ్ వాటర్. ఇందాక బయటికి అని చెప్పే ప్లేస్లో బయటికి వెళ్ళిపోదాం.
చూపిస్తా బయట ఎట్లా ఏం కదా. మొత్తం లోపల రేట్ చెప్తూనే ఉంటారు, మన ఇష్టం. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ చూపిస్తారు. స్వామి పరిగెత్తుకుంటూ పోతున్నాడు. స్వామి గుర్తు చూశారు కదా, మొత్తం ఎగ్జిట్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ చూసుకొని నచ్చినవి ఏంటన్నా కావాలన్నా సరే తీసుకొని పోవచ్చు, ఫ్రీగా కాదు, అమౌంట్ పెట్టి. ఎక్కడి నుంచి వచ్చినాం రా మనము? అవతల నుంచి వచ్చినాం. ఆ నుంచే కదా, ఇక్కడ నుంచేనా? మన అవతల నుంచి వచ్చినాం మేడము. ఎక్కడి నుంచి వచ్చినామో, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతున్నామో, పార్కింగ్ ప్లేస్ ఎక్కడుంది? దా ఇదేరా అవతల ప్లేస్ ఉంది అని చెప్పి అంగడి. మనం అక్కడి నుంచి వచ్చినామా రిటర్న్? అవతల ప్లేస్ పోదామా? ఇట్లా ఇట్లా పోయేకి లేదా మళ్ళా? ఎట్లా పోతామో చూద్దాం. అంతా అన్ని ప్లేసులు వచ్చి తెలుసు. ఇదేలే మనం ఎంట్రన్స్ ఇచ్చినది, ఇది కాదు. అవతల ఇందాక ఆయన ఒక మంచి కూర్చోనండి. మన టికెట్ కోసమని ఇక్కడ వచ్చినాము. ఆ మంచి కాదులే, కానీ మనం ఈడే కూర్చోనండి ఆయన కూడా. యాడ చూసినా వే టు టెంపుల్, వే టు టాయిలెట్. మెయిన్ టెంపుల్ అని చెప్పింది గుడి. ఇది మెయిన్. ఇట్లా వచ్చినది మనం టికెట్ తీసుకొని ఫస్ట్ లోపలికి పోయిన దారి. ఈ పక్క నుంచి మనం ఎంట్రీ ఇచ్చినది కౌంటర్. చూసినారు కదా, ఇది మనం స్టార్టింగ్లో ఎంట్రీ ఇచ్చిన ప్లేసు. అయిపోయింది. ఇదే ప్లేస్లోనే మనం ఎగ్జిట్ కూడా ఇచ్చేస్తున్నాము. 2 దారులు ఉన్నాయి, లోపల కూడా ఉంది పార్కింగ్. ఆ నుంచి అట్లే వచ్చి నీకే. ఓకే, ఇప్పుడు అయిపోయింది. మనం లోపలికి వచ్చినాము, అంతా రౌండ్ వేసినాము, మొత్తం గుళ్ళన్నీ. ఇంకా ఏడ పోయిస్తావురా? కోట్లింగాల్ది చూసినారు కదా ఎంట్రీ పాయింట్. మామూలుగా ఎంట్రీ పాయింట్ చూడండి, ఇట్లుంది కదా. ఈ నుంచి మనము గోల్డ్ ఫీల్డ్ దానికైతే పోతున్నాం అన్నమాట. కేజీఎఫ్ అనే మూవీ షూటింగ్ అనేది జరిగింది కదా, ఆ లొకేషన్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇదే రోడ్లోనే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే తిరగచ్చు. చూపిస్తా మీకు ఎట్లా పోవాలా అనేసి. అడిగిపోయిన తర్వాత కదా ఒక్కసారి వీడియో తీసి కూడా పెడతాను. అదే అనమాట. కొంచెం ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాల్సి వస్తుంది. మీకు డౌట్ వచ్చి ఎవరిని అడిగినా సరే చెప్తారు కూడా లొకేషన్. ఓకే, ఇప్పుడు చెప్పినాం కదా, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తిరిగేది అయితే ఉంటుందని. ఈ మధ్యలో ఒక రోడ్ అయితే మనకు వస్తుంది. ఇది ఏందో విలేజ్, చూద్దాం. అది బోర్డు కనపడుతుంది, గోస్లో అని కూడా కనపడుతుంది. ఈ నుంచి ఒక రోడ్ అయితే మనకి ఎంట్రీ ఇస్తుంది. ఏంద్రా ఇంత చిన్నగా ఉంది బోర్డు? ఇది కాదు, ముందుకు ఏంది, గట్ట కామధేన హల్లి అంట. గట్ట కామధేన హల్లి. కొంచెం ముందరికి వా. ఈ మధ్యలో లెఫ్ట్ సైడ్ ఉంది. యాడిందిరా లెఫ్ట్ సైడ్? అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈడ చూడు. ఓకే, కరెక్ట్ ఇక్కడ చెట్ల దగ్గర ఉంది ప్లేసు. ఈ చెట్ల కాడ నుంచి ఇంకా మనం పోతామన్నమాట డైరెక్ట్. అది కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్. పోయి అక్కడికి పోయినా కూడా చూద్దాము. ఈ పిల్లోనా? తెలుగు బాగానే వచ్చా మీకు? తెలుగు వచ్చా? బాగా వచ్చా? సరే, ఒకసారి హాయ్ చెప్పు మా దానికి యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు ఎంత దూరం ఉంటుంది అది గోల్డ్ ఫీల్డ్ది, కేజీఎఫ్ది?
ఊరే కదా మీది ఈ ఊరే కదా లోకలే కదా ఎన్నో క్లాసు నువ్వే ఎన్నో క్లాసు విచ్ క్లాసు 7ఆ ఓకే ఓకే తెలుగు కంప్లీట్గా రాదా తెలుగు కంప్లీట్గా వచ్చా టోటల్ తెలుగు వచ్చా ఓకే ఓకే ఏమన్నా ఉన్నాయా ఫేమస్ టెంపుల్ ఇక్కడ లోకల్లో ఏంటి పోతున్నావు ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకి వచ్చినావా ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్కి పోలేదా మన తెలుగు ఎట్లా వచ్చు నీకు తెలుగు ఆల్మోస్ట్ అందరు తెలుగు మాట్లాడుతున్నారు